హలో హాయ్ అండి. ఏం చెప్తున్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మనకి ఈ ఇల్లు నీట్గా ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటుందండి. చూడండి, మా టీవీ స్టాండ్ ఎలా ఉందో చూడండి. ఇదిగోండి, ఈ టీవీ స్టాండ్ని చూస్తే నాకు హాయిగా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ఏం చేస్తున్నారు అందరూ? మీరు కూడా బాగున్నారా? ఇది చూడండి, ఈ టీవీ స్టాండ్ మామూలుగా చేయించిందండి. ఇది చేయించింది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. మా మనవడు వస్తే మొత్తం అన్నీ పీకుతాడండి. అవన్నీ వచ్చినప్పుడు తీసేసి దాస్తాను. ఇదిగోండి, లాక్ కూడా బాబు గురించి వేయించాను నేను. అది కింద చూసారా, దీనికి లాక్ వేయించాను. ఈ ఫ్లవర్ వాజ్ అండి మా అమ్మాయి మ్యారేజ్కి ఇచ్చారండి. వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందండి. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇదిగో చూడండి, ఈ మొన్న టీవీ మాది మామూలు టీవీ అండి, ఇది పాడైపోతే మళ్ళీ మనం తీసుకున్నాను. దానికి స్టెబిలైజర్ ఉంటే అండి, ఎవరికైనానే మనకి స్టెబిలైజర్ ఉంటే తొందరగా పాడవదండి. మనకు ఉరుములు కానీ ఏమైనా వస్తే పాడవదు. అందుకనే స్టెబిలైజర్ తీసుకుని పెట్టానండి. మనం ఇల్లు ఎంత నీట్గా సర్దుకుంటే అండి మనకు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి. హలో, మీకు ఒక ఇది ఫోటో చూపిస్తానండి, చూడండి. ఇది నేను అమెజాన్లో బుక్ చేశానండి. ఇదిగోండి, మనకి సరస్వతీదేవి, వినాయకుడు, లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతీదేవి అండి. ఇలాంటి విగ్రహాలు మనకి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది తర్వాత దీని కాస్ట్ వచ్చి 300 అండి. ఇదిగోండి, ఇది చూసారా, రాముల వారి విగ్రహం అండి. చూడండి, ఇది రాముల వారి విగ్రహం చూసారా, ఇది ఎలా ఉందో చూడండి. లక్ష్మణ స్వామి, రాముల వారండి, సీతాదేవి. చూడండి, ఇది ఎంత మోడల్గా ఉందో చూసారా, ఇలా చూసారా. ఇదిగోండి, ఇది ఎలా ఉంటుందండి. మనం ఇలా ముడి చేసుకుని, మనకి ఇక్కడ పిన్ ఉందండి, ఈ పిన్ ఇలా పెట్టేసుకోవటమండి. మనకి దులుపుకున్నప్పుడు అదిని తర్వాత మళ్ళీ మనం ఇలా తెచ్చుకుని ఇలా పెట్టుకోవచ్చండి. చూసారా, ఇది ఎంత బాగుందండి. ఇది బయట షాప్లో తీసుకున్నానండి. ఇది 1000 రూపాయలండి. ఇది 1000 రూపాయలు అండి తీసుకున్నారు. ఇది అంటే పచ్చిలోహాలతో తయారైన విగ్రహాలండి ఇవి. చూసారా, ఇది ఒకటండి. ఇదిగోండి, కృష్ణుడు అండి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. కృష్ణుడు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. విగ్రహం ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. మన ఇంట్లో పెట్టుకోవచ్చు. దేవుడి గదిలో పెట్టుకోకపోతే మనం ఇలాగా షోకేసులు లాంటి వాటిల్లో పెట్టుకోవచ్చండి. రావుల వారు ఇది ఇంకా ఈ విగ్రహాలు 3 పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇదిగోండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.